అఘోరి శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగలబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. తెలంగాణ మహిళా కమిషన్ కు రాధిక అనే మహిళ ఫిర్యాదు చేశారు. తనను అఘోరి శ్రీనివాస్ పెళ్లి పేరుతో వాడుకొని వదిలేశాడంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆమె తన జీవితం నాశనం చేసి వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ ఆరోపించడం జరుగుతోంది. సదరు మహిళ అమాయక మహిళల జీవితాలతో అఘోరి చెలగాటం ఆడుతోంది అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. నగ్న పూజలు చేయిస్తానని చెప్పి మోసం చేశాడంది సదరు బాధితురాలు. నగ్న పూజల కోసం 9 లక్షలు తీసుకున్నారంటూ ఆరోపించడం జరుగుతోంది. ఇప్పటికే మోకిలా పిఎస్ లో అఘోరిపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్స్ 308, 301, 351, 352 కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ మహిళ ప్రస్తుతం మహిళా కమిషన్ ను ఆశ్రయించడం జరిగింది. తనను మోసం చేశాడంటూ కూడా అఘోరి శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఈరోజు ఉదయం అఘోరి శ్రీనివాస్ వర్షిణిని పెళ్లి చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత ప్రస్తుతం తనని మోసం చేసి ఇంకో మహిళను పెళ్లి చేసుకున్నారంటూ అఘోరిపై కంప్లైంట్ ని రిజిస్టర్ చేయడం జరిగింది రాధిక అనే మహిళ. సో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఎటువంటి యాక్షన్తో ముందుకు వెళ్తున్నారు, అట్ ద సేమ్ టైం మహిళా కమిషన్ ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇటు మహిళా కమిషన్ కు సదరు బాధిత మహిళ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో మహిళా కమిషన్ ఏమంది? రోజు రోజుకి అఘోరి శ్రీనివాస్ కి బిగ్ షాక్లు తగులుతున్నాయి. మరోవైపు కూడా అతని గుట్టంతా కూడా ప్రస్తుతం రట్టవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ మహిళా కమిషన్ లో రాధిక అన్న మహిళ ఫిర్యాదు చేసింది. మరోవైపు అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకొని మరి నన్ను వదిలేసి మరో మహిళతో కలిసి తిరుగుతున్నారు, వివాహం చేసుకున్నాడంటూ కూడా ఆ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పూర్తిగా నిన్న ప్రెస్ మీట్ ఇచ్చి కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి అమాయక ప్రజలతో చెలగాటం ఆడుతూ ఉంటారు, మరోవైపు నన్ను పెళ్లి చేసుకొని కూడా మోసం చేసి ఒక విగ్రహం నా చేతికిచ్చి దీంట్లోనే నన్ను చూసుకో అంటూ వ్యక్తులుగా ఎగతాళి చేసి నన్ను వెళ్ళిపోయాడు, నన్ను అర్ధాంతంగా మోసం చేసి రోడ్డు మీద వదిలేస్తానంటూ ఆ మహిళ చెప్పుకొచ్చింది. మరోవైపు కూడా నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు, ఇప్పుడు వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు, వర్షిణి కూడా సుమారుగా అన్ని కూడా తెలుసు. ఒకవైపు నేను వర్షిణి ఇద్దరం కలిసి కూడా గొడవ పడ్డాము, ఇతను కావాలని వర్షిణి మా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది, ఆ తర్వాత మళ్ళీ కలిసింది, ఇదంతా కూడా అన్యాయం. ఒకవైపు వీళ్ళిద్దరు కూడా ఏదో దైవ కార్యం అని చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఖచ్చితంగా ఇదేదో పెద్ద కుంభకోణం ఉంది, దీని వెనకాల పెద్ద కుట్రకోణమే ఉంది, వీళ్ళు ఏదో చెయ్యాలనుకుంటున్నారు, ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్తూ కూడా ప్రజలని మోసం చేస్తున్నారంటూ కూడా మహిళ చెప్పుకొచ్చింది. ఒకవైపు నగ్న పూజలు, యోని పూజలు, ఇటువంటి పూజలు చేస్తూ ఒకవైపు మీకు పిల్లలు పుడతారు అంటూ యోని పూజలు, నగ్న పూజలు చేస్తూ మీకు మంచి జరుగుతుంది, మీరు బంగ్లా కడతారు, మీరు బిజినెస్ లో బాగుంటారంటే సుమారుగా ఒక్కొక్కరి దగ్గర 9 నుంచి 10 లక్షల వరకు రూపాయలు వసూలు చేసుకుంటుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటికే మోకిలా పోలీస్ స్టేషన్ దగ్గర అఘోరి మీద అనేక కేసులు నమోదైనాయి. 308, 301, 351, 352 బిఎన్ఎస్ యాక్ట్ కింద చీటింగ్ కేసు, మనీ ఎక్స్ట్రాక్షన్, మరోవైపు పబ్లిక్ న్యూసెన్స్, ఇటువంటి కేసులంతా కూడా నమోదైనాయి. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడే అధికారం కూడా లేదు, వీళ్ళు భ్రష్టు పరిచేస్తున్నారు, హిందుత్వాన్ని కూడా కించపరుస్తున్నారు. ఇటువంటి వాళ్ళు అఘోరి తత్వంలో ఎక్కడ కూడా పెళ్లి చేసుకోవాలి అనే ఒక రూలే లేదు. అటువంటిది ఈమె ఒక పెళ్లి కాదు, 2 పెళ్లి కాదు, కేవలం 3 పెళ్లిళ్ళు కూడా చేసుకుంది. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలంటూ కూడా పలువురు మాట్లాడుతున్నారు. మరోవైపు వర్షిణి కూడా తను చెప్తున్న ప్రకారం చూసుకుంటే కూడా నేను ఇష్టపడి వచ్చాను, నా అంతలు ఎవరు బలవంతం లేదు అంటూ వర్షిణి చెప్పుకొస్తుంది. వర్షిణి పేరెంట్స్ మాత్రం ఇతను పెద్ద మోసగాడు, మా అమ్మాయికి తగిన వ్యక్తి కాదు, అఘోరి అని చెప్పుకుంటా వచ్చి మా ఇంట్లో కొన్ని రోజులుంటే అమ్మాయిని మాయమాటలు చెప్పి మరి నాశనం చేశాడు అంటూ కూడా. అంటే పెట్రీషియా, ప్రస్తుతం ఈ సదరు రాధిక అనే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారు, ఇక్కడ ప్రూఫ్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా, లేకపోతే కేవలం నోటి మాటగా ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉందా? ఇప్పటికే చూసుకుంటే రాధిక అన్న మహిళ కూడా ఏదైతే అఘోరితో ఉన్న పర్సనల్ ఫోటోసే కానీ, పర్సనల్ కాల్ రికార్డింగ్, చాట్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతం మహిళా కమిషన్ కి కానీ పోలీసులకు కూడా నేను ఫిర్యాదు చేస్తాను అంటే ఇప్పటికే మహిళా కమిషన్ లో తను ఫిర్యాదు చేసింది. మరోవైపు పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా నేను ఆధారాలంతా కూడా పెన్ డ్రైవ్ లో ఇస్తానంటూ కూడా ఆ మహిళ చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు ఒక కాల్ రికార్డింగ్ కూడా బయట వచ్చింది, పూర్తిగా అందరు కూడా విన్నారు. దాంట్లో ఐ లవ్ యూ, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేని నేను ఉండలేను అంటూ అఘోరి మాట్లాడి
మాట్లాడడం, సేమ్ మాటలు కాపీ పేస్ట్ గా వర్షినికి చెప్పడం, ఇలా మహిళలందరినీ కూడా బలివేస్తుంది. ఒకవైపు వాళ్ళని ఏదో కార్యానికి యూజ్ చేసుకోవాలని కూడా పూర్తిగా అనుకుంటుందంటున్నారు. మరోవైపు ఇంకో మహిళ మాత్రము 10 లక్షల వరకు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, పిల్లలు పుడతాలంటూ కూడా మోసాలు చేశారు, ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా నమ్మకూడదు అంటూ పూర్తిగా అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అఘోరి వచ్చింది మొదట సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ ఒక సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ దగ్గర అక్కడ ఏదైతే అమ్మవారి టెంపుల్ దగ్ధం చేసి ఒక వ్యక్తి మొత్తం హల్చల్ చేశారో ఆ క్రమంలో తను అక్కడికి వచ్చింది. తను ఆ సమయంలో చాలా అమ్మవారి రూపంలో మాకు కనిపించిందని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళే తన అమ్మవారి రూపం కాదు, తన అఘోరి కాదు, ఫేక్ అఘోరి, ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, అంటే ఇప్పుడు ప్రస్తుతం మహిళా ఫిర్యాదు నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ను శ్రీవాస్ని వీళ్ళిద్దరి మధ్య మార్నింగ్ పెళ్లి జరిగిన సందర్భం ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని ప్రస్తుతం తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవాలి. ఇక్కడ తెలంగాణ మహిళా కమిషన్ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుందా పూర్తి స్థాయిలో? ఇప్పటికే చూసుకుంటే ఈ కేసు మోకిలా పోలీస్ స్టేషన్ లో ఏదైతే కేసు నమోదైందో మోకిలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓతో మాట్లాడడం జరిగింది ఆర్టీవీ. ప్రధానంగా అతనిచ్చిన సమాచారం మేరకు కూడా ఇది 2 months క్రితం కేసు బుక్ అయింది. ప్రధానంగా ఎవరైతే ఆ మహిళ విక్టిమ్ అని ఎవరైతే ఇచ్చిందో కంప్లైంట్ అఘోరి పైన, మళ్ళీ ఆ కంప్లైంట్ అనేది రివర్స్ తీసుకుంది. ఎందుకు తీసుకుందంటూ కూడా మనం ప్రశ్నించినప్పటికీ కూడా ఆ అమ్మాయి మొదట భయపడింది, అతను బెదిరించాడు, చంపేస్తానని చెప్పాడు. ఇప్పుడు అతను ఆ అమ్మాయి జోలికి రావట్లేదు, అందుకే ఆ అమ్మాయి ఫిర్యాదు వెనకకి తీసుకుంది అంటూ పోలీసులకు చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు కూడా ఆ మహిళని భయపెట్టించాడంటూ కూడా స్థానికంగా వస్తున్న సమాచారం. అంటే ఆ అమ్మాయి ఎక్కడ నిజ నిజాలు అమ్మాయికి తెలుసు కాబట్టి ఎక్కడ బయట పెట్టేస్తుందో అని మొదటనే ముందే ఆ అమ్మాయిని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత భయప్రాంతులకు గురి చేసి, నువ్వు నోరు మూసుకొని ఉండు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఎక్కువ ఎక్కడ మాట్లాడద్దు, మాట్లాడితే నేను చంపేస్తానంటూ బెదిరించారంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అంటే తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా తను చెప్తున్న నేపథ్యంలో, లేకపోతే తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం తనకు ప్రొటెక్షన్ కల్పించాలంటూ రిక్వెస్ట్ చేయడం జరిగిందా? ప్రొటెక్షన్ కల్పిస్తున్న పరిస్థితి ఉందా? ఆ మహిళ మాత్రం ప్రస్తుతము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తను కొద్ది రోజుల వరకు హైదరాబాద్ లో లేదంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇతనికి భయపడి ఎవరైతే నాగసాధుగా చెప్పుకుంటూ వస్తున్న లేడీ అఘోరి శ్రీనివాస్ అతను భయప్రాంతులకు గురి చేశారో అందుకే తను వెళ్ళిపోయిందంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. పోలీసులు కూడా దాని తర్వాత కాల్ చేసి ఎందుకని కేసు పెట్టావు, దీని గురించి మేము అతన్ని విచారిస్తాం, ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్ లో. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే నాగసాధు ఒక దగ్గర ఉండే వ్యక్తి కాదు, పూర్తిగా కూడా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, గుడిలకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి పోలీసులకు కొంచెం అతన్ని ట్రేస్ చేయడానికి ఇబ్బందిగా అనిపించింది. అయినప్పటికీ కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే సమయంలో ఆ మహిళ తిరిగి రావడం, ఆ తర్వాత కంప్లైంట్ వాపస్ తీసుకోవడం, ఇదంతా కూడా పూర్తిగా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అఘోరిని అరెస్ట్ చేసే అవకాశాలు రంగం సిద్ధమవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పబ్లిక్ న్యూసెన్స్ కాకుండా అనేక మంది మీద మనీ ఎక్స్ట్రాక్షన్ చేయడం, ఒకవైపు యోని పూజలు అంటూ నగ్న పూజలు అంటూ కూడా ప్రజలను భయప్రాంతులకు గురి చేయడం, లక్షలు డబ్బులు దండుకోవడం, ప్రజల నమ్మకాలతో కాసులుగా డబ్బులు వసూలు చేసుకుంటుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా కాసులకు కక్కుర్తిపడి నాగసాధు ఇదంతా చేస్తుందంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు కూడా వర్షిని ఫేమస్ అవ్వడానికి మాత్రమే ఇదంతా చేస్తుంది. గతంలో వర్షిని ఒక మీడియా ఛానల్లో కూడా తను పనిచేసింది, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంది. ఏదైతే నాగసాధుకి వర్షినికి కూడా సుమారుగా 1 month నుంచి 2 months పరిచయమే కాబట్టి ఎప్పుడైతే లేడీ అఘోరి వెలుగులోకి వచ్చిందో, ఫేమస్ అయిందో, వర్షిని కూడా తనతో ఉండాలనుకుంది, ఫేమస్ అవ్వాలనుకుంది. ఇదంతా కూడా కొద్ది రోజుల డ్రామా మాత్రమే అంటూ కూడా పలువురు చెప్పుకుంటూ వస్తున్నారు. నెటిజన్స్ కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేవలం ఏదైతే పెళ్లి చేసుకున్నారో అదంతా కూడా షోపుట్, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మేము విడిపోయామంటూ కూడా వాళ్ళే ముందుకు వస్తారు అంటూ కూడా నెటిజన్స్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా అంటే ప్రస్తుతం రాధిక ఏమని డిమాండ్ చేస్తోంది? రాధిక ఇటు మహిళా కమిషన్ ని కలిసిన నేపథ్యంలో తన ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఎటువంటి రిక్వెస్ట్ ని ఇటు మహిళా కమిషన్ ముందు ఉంచిందామె? ఇప్పటికే రాధిక నన్ను అనేక సార్లు వాడుకున్నారు, అదే కాకుండా నన్ను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడు, ఒకవైపు ఎవరికి తెలియకుండా నా మెడలో తాళి కట్టాడు, దాని తర్వాత అందరికీ తెలిసేలాగా నేను చెప్తాను అంటూ కూడా
అనేక సార్లు చెప్పారు. మాయ మాటలు చెప్పి కూడా నన్ను వివాహం ఆడుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర మనీ కూడా లాక్కున్నాడు. ఇటువంటివి ఖర్చు వేరే వేరే అమ్మాయిలకి వేరే స్టేట్స్లలో చేస్తున్నాడు. మొదట నార్త్ లో మాత్రము వేరే గెటప్ తో చలామణి అయ్యాడు. ఇప్పుడు సౌత్ లో ఇంకో గెటప్ తో చలామణి అయ్యాడు. ఇప్పటికే చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా ఈ లేడీ అఘోర్ కి సంబంధించిన 3 గెటప్స్ మాత్రం వైరల్ గా మారాయి. మొదట అతను లింగ మార్పిడి చేసుకోక ముందు బాయ్ లాగా కనిపించడం, గడ్డము మీసంతో ఉండడం, ఆ తర్వాత బట్టలు లేకుండా ఉండడం, మళ్ళీ ఇంకో తర్వాత నార్త్ లో అంతా కూడా బాబా మాత లాగా మాట్లాడడం. ఇటువంటి అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క గెటప్స్ వేసుకొని తిరగడం, అక్కడ ఉన్న ప్రజలని పిచ్చోళ్ళని చేసి మాయ మాటలు చెప్పి పూర్తిగా లక్షలు దండుకుంటున్నాడంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్, ఒక్కసారి పెట్రిషియా మీరు లైన్లో ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి సదరు బాధిత మహిళ రాధిక రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆమె ఏమంటున్నారో చూద్దాం. మహిళా రక్షక భటన నిలయం రావడం జరిగింది. ఆజాద్ గారు కూడా వచ్చారు. మేమందరం కూర్చొని అన్ని కాగితాలు రాసి ఈ అమ్మ రాసిన తర్వాత పైన మేడం గారిని కలవడం జరిగింది, మాట్లాడించడం జరిగింది. దానికి సంబంధించిన సదరు కాగితాలు కూడా అక్కడ సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు అనేది రేపు మళ్ళీ రమ్మని చెప్పారు. ఈ అమ్మగారిని మీరు నిన్న అన్నట్టుగా ఎల్లూరి శ్రీనివాస్ ఏమన్నాడంటే ఆధారాలు లేవు అని అన్నాడు. కాబట్టి ఆధారాల ప్రకారంగానే మేము అక్కడ పెట్టాము, అన్ని ఆధారాలు పెడతానని చెప్పారు, చూపించాము. ఇప్పుడు అడ్వకేట్ త్రూ వచ్చాము అని అంటే ఆధారాలు లేకుండా అయితే రాదు. మీ అందరికీ తెలిసిందే ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే పైశాచికతమైన పనులు చేసేసి ఆధారాలు లేవు ఎవరేం చేస్తారని మాట్లాడుతున్నారో ఆయన గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి పోయినా చట్టం ప్రకారంగానే పోతున్నాము, న్యాయం ప్రకారంగా పోతున్నాము, ధర్మం ప్రకారంగా పోతున్నాం. కాబట్టి ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికీ ఉన్నది. ఈ రోజు ఇక్కడ మహిళా సంఘాల దగ్గరికి వచ్చాము. తర్వాత రేపు వేరే విషయాలలో కూడా మేము న్యాయపరంగానే వస్తాము. ఇప్పుడు వర్షిని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వర్షిని వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతోని, వాళ్ళ అన్నగారు వచ్చారు, ఇంకొక వాళ్ళు ఇప్పుడు మేడంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మంగళగిరికి వెళ్ళేసి కూడా ఉమెన్ కమిషన్లో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళందరూ. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ చేస్తున్నదంతా ముమ్మాటికి అవాస్తవము. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే చేస్తే మంత్రాలతోని లేకపోతే యంత్రాలతోని నేను అది చేసేస్తా చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట, ఆయనకు అలా లేదు. ఈ రోజు సాయంత్రం నేను 7 గంటలకి కాశీ క్షేత్రం నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడిని, నాతో పాటు ఎందరో గురువులు సాధువులు పీఠాధిపతులు మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పి ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు, ఆయన న్యాయపరంగా రావాలి. జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంట్ చేసుకొని ప్రాస్టిట్యూషన్లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. నిన్న వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆయనను వదిలిపెట్టమని చెప్పేసి. మా నాన్నగారు ఇలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన గారు ఏదైనా కౌంటర్ ఇస్తే డైరెక్ట్గా హైదరాబాద్కు ఈరోజు మేము కమిషనర్ దగ్గర కాల్ చేసాము, ఇక్కడ వచ్చాము. ఈ విధంగా ముందుకు రావాలి, ఈ విధంగా మాట్లాడితేనే ధర్మం ఉంటుంది. కానీ ఎక్కడో వెళ్ళి నువ్వు పెళ్లి చేసేసుకొని ఇక నా పెళ్లి అయిపోయింది, పొద్దున నేను తాళి కట్టలేడు అంటే రాత్రి వెళ్ళి తాళి కట్టిండు. అలాంటి పెళ్లి చుట్టుపక్కల చూడండి. ఆయన గారు ఏదో పెద్ద చేసేస్తాడని అంటే అడవిలోకి వెళ్ళేసి అనామకులైన మనుషుల మధ్యలో చేరేసి ఒక పెళ్లి వీడియో పెట్టిండు. పురుషాంగం లేని నీకు పెళ్లి అవుతుంది, ఆ పెళ్లికి విలువ లేదని తెలుసు. శాసన గ్రంథాల్లో లీగల్గా కూడా ఉంది. ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది. నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు, నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు. ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి. ఒక స్త్రీ ఈ రోజు బయటకు వచ్చింది, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలైంది. శ్రీనివాస్, నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు, నేను ఆశ్రమం కట్టుకుంటున్నా, నేను అది చేస్తున్నా అంటున్నావు కదా. శివరుద్ర సాధువు నేను మాటిస్తున్నా, ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా. ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా. సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. అఘోరా తత్వం వేసుకొని, జుట్టు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాద చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ రుద్రాక్షలు నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధువు అనేది మార్చుకుంటా. ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది, కేవలం ఒక భక్తుని, ఒక ధర్మాన్ని మీరందరూ ఉంటారని చెప్పేసి కదా. ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను, వారం నుంచి 10 రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అందించి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి ఆజాద్ గారు కూడా వచ్చారు. ఈ ఆజాద్ గారు మాట్లాడింది చట్టపరంగా రావాలని చెప్పి. ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము, నీకేంటి ధైర్యం లేక ఎక్కడో గుహల్లోకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా. లైవ్ గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు, డిబేట్కి ఎందుకు రావట్లేదు? ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు? ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు. అభంశుభం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఇంత ఏడుస్తున్నాడు ఆయన. నిన్న నైట్
వాళ్ళ అమ్మకి అక్కడ ఫిక్స్ వచ్చిందంట ఆ పెళ్లి వీడియో చూసేసి. ఇలాంటి వాళ్ళ ఉసురు ముట్టి దస్తావు, నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు విలువ లేదు, అక్కడ బహిష్కరణ చేశారు. ఆ లింగ మార్పిడి చేసుకున్నావు, అక్కడ బతకలేకపోయావు. ఇక్కడ శివతత్వం అన్నావు, ఇక్కడ బతకలేకపోయి. ఎందుకు మానవ జన్మెత్తినావు నువ్వు? అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి అర్థం పర్థం ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్నంత అధర్మమైన పనులు. ఈ రోజు అందరూ వస్తున్నారు బయటికి, ఎక్కడెక్కడో కేసులు నీ మీద మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది. విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నావో ముమ్మిందే ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు నువ్వు. దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది, అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది. శివరుద్ర సాధువుకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయిలకి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది. నేను కూడా నిన్ను ఆ సాధు లక్షణం నుంచి కిందికి దింపకపోతే ఈ వారం 10 రోజులలో ఎక్కడికైతే అక్కడికి నేను సిద్ధమే. నీలాగా మాటలు వదిలేయడం నాకు రాదు. ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. చట్టపరంగా పోతాను కాబట్టి నేను సాధువునయ్యాను. నువ్వు అఘోరి అని పేరు పెట్టుకుంటున్నావు కదా, అసలైన అఘోరాలు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ చేతుల నీకు గుండు గీపియకపోతే, నేను చెప్తున్నా కదా, ఈ సనాతన ధర్మాన్ని గెలిపియకపోతే నేను నా తండ్రి పరమశివుడి మీద ఆనేది చెప్తున్నా, నీ పతనం మొదలైంది శ్రీనివాస్. ఆ అమ్మతో కూడా మీరందరూ మీడియా వాళ్ళు లీగల్గా మాట్లాడండి, లీగల్గా చేయండి. అమ్మాయిని కాపాడే బాధ్యత అందరి మీద ఉన్నది. అమ్మ నువ్వు చెప్పు తల్లి. వర్షం వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదు? తల్లి కూతుర్ల సంబంధం పెట్టింది. నేను అడిగాను ఈవిడికి అఘోరికి, అఘోరి వర్షం ఇద్దరు తల్లి కూతురు అన్నారుగా. ఫైనల్ గా కోరుకుంటుంది ఒకటే, ఏం లేదు, ఇంకా అమ్మాయిలు బయటకు రావాలి. రెండవది, ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మధ్య పెట్టి పెళ్లి ఎక్కడికో తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం కాదు. నేను బాధ చెప్తున్నాను, నన్ను చేసుకున్నాడు. ఇంకో అమ్మాయి బాధ చెప్తుంది, ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇది గొప్ప కాదు. నువ్వు ఆడ మగ తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు, అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఒక వర్షిని కాదు, 100 వర్షిని కాదు, ఇంకా 100 దర్శిని పెళ్లి చేసుకో. కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి, ఆ రుద్రాక్షమాల తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు తీసుకొని ఒక సాధువులాగా ఎప్పుడైనా అంటే సర్జరీకి ముందు ఏమైనా చేసుకున్నారా? సర్జరీ అయిపోయిన తర్వాత లేడీ కదమ్మా, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఒక లేడీని? ఇప్పుడు ఆమె ఎట్లా పెళ్లి చేసుకుని అలాగే మీరు ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? మీరు ఏం ఆశించి పెళ్లి చేసుకున్నారు? మీరు ఒక ఉన్నత చదువు చదివి మీరు ఒక సమాజానికి లా చదువుతున్నారు. మీరు ఒక లా చదువుతున్నారు. మీరు ఒక లా చదివి ఉన్నత చదువు చదివి ఇట్లా మోసపడానికి వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేదు కదా, మీరు మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట కదా? వాళ్ళకి పెళ్లి చేసుకోలేదు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఎవరు ఇచ్చారో వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? మీరు అంటున్నారు కదా నమ్మారు అని, అంటే పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఎందుకు మీరు వాళ్ళలో ఆయన నాకు పడిపోయారు అని అంటే, ఒక నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. ఉన్నారా ఇట్లాంటి బాధ్యతలు మీ దృష్టిలోకి అంటే నేను ఇప్పుడే ఒక 2 days నుంచి విన్నాను. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. లేదు వాళ్ళు చేసుకోవడం కూడా తప్పు కదమ్మా. నేను విన్నాను. అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారో, మరి మీరు అఘోరిని పెళ్లి చేసుకోవడం కూడా తప్పే కదా? చూపించాను కదా, అది తెలియదు కదా. పర్సనల్ గా మా ఫాదర్ జరిగింది అది జరిగింది కాబట్టి ఈవెన్ ఖండించడానికి నేను ఇప్పుడు అంటే వర్షం వచ్చింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. కాదు, ఇప్పుడు అందరూ మీరు ఫేక్ అని చెప్తూ ఉంటారు. మీరు ఏది కూడా మీడియా పరంగా రిలీజ్ చేయని అంటారు, ఒక ఫోటో కూడా రిలీజ్ చేయని అంటారు. మీరు ఎప్పుడు మాట్లాడుతున్నా ఒక చార్ట్ కూడా రిలీజ్ చేయని అంటారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా? మీకు ఇవాళ ఒక చార్ట్ కూడా రిలీజ్ చేయని అంటారు. మరి చార్ట్ అయినా రిలీజ్ చేయాలి కదా, ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివ్యూ అది ఎందుకు టైం అవుతుంది? ఇప్పుడు ఒకటే నమ్మాలి కదా. బర్త్డే రోజు నేను వాళ్ళ ఫ్యామిలీతో లేను. ఆయన ఇక్కడ మొత్తానికి రాష్ట్రంలో లేనన్నాడు కదా. కాదండి, ఈ రోజు మీకు సపోర్ట్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ తోటి. రాధా గారు, ఇవాళ అఘోరికి సపోర్ట్ చేస్తారు, మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు, అఘోరితో మాట్లాడుతున్నారు నవ్వుతూ అని అంటే మీ వైపు బలమైన
ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? చెప్పండి. మీ దగ్గర ఉంది, నేను కాదనలేదు. మీడియాకి ప్రొవైడ్ చేయాలి. లేదు మీరు ఇంత అరే ఏమరా భయ్ ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదండి. రావడం, వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం, పోవడమే తప్ప ఇంకోటేంటంటే ఇప్పుడు మీడియా ఛానళ్ళకి ఆమె చూపించాను కానీ అధికారులకు చూపించిన అంటుంది కదా, మీరు దానికి ఏకిపోయించాలి. ఆమె జస్టిస్ విషయంలో పెట్టుకోండి. స్వామి గారు మీరే స్వామి హలో స్వామి ఒక విషయం, ఇప్పుడు అతనికి అంగమే లేనప్పుడు పెళ్లి చెల్లదు అంటారు కదా, మరి ఈ పెళ్లి ఎట్లా చెల్లుతుంది? ఈ పెళ్లి ఈవిడ పెళ్లి చేసుకుని పెళ్లి గురించి చెప్పలేదు కదా అక్కడ. బలవంతంగా చేస్తున్నాడు, తాళి కట్టిండు. ఇద్దరు పిల్లలు అంట కదా మీకు, అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. మ్యారేజ్ అయిందా చెప్పారు, పిల్లలు ఉన్నారని అంటాడు. పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ అంటే ఈమె వ్యక్తిగతంగా జరిగినా కూడా ఆయన ముందుకు వచ్చాడు అంటుంది కదమ్మా. ఇప్పుడు వర్షిని అమ్మాయి వచ్చిన ఆల్రెడీ ఒక రాజేష్ గురువు గారితో ఆమెకి ఏదో అయిందని చెప్పి ఆమె కూడా బయటకు ఇప్పుడు మీ మధ్యలో సమాధానం ఏం చెప్పారు? చెప్పి వీడియో వస్తుంది సాయంత్రం లైట్ తీసుకొని అయినా లైట్ మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు. ఇప్పుడు వరకు అది స్టెప్ జరిగింది, ఎందుకంటే మా అడ్మిట్ అయిందంట. ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే కరీంనగర్ కరీంనగర్ యాక్చువల్గా ఇది అదే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ కరీంనగర్ జరిగిందంట. అక్కడే కొత్తపల్లి అని కొత్తపల్లి అది ఊరు అది పొందగొట్టేది ఆ ఏరియా. సో మొత్తం అది ఎస్పీ గారికి నేను మాట్లాడతాను. యాక్చువల్లీ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో డిస్కస్ చేయాలి. దానికోసం నేను మీది అయిపోయిన తర్వాత మళ్ళీ పై మేడంతో అయిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం. మాట్లాడుతున్నాం అది ఎస్పీ గారికి వెళ్తుందా లేదా డీజీపీ గారికి రాస్తారా అంటే మేడం గారు డిస్క్రిప్షన్ రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ అనేది అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు. దానికి కొంచెం సమయం పడుతుంది కదా, ఎక్కడైనా లీగల్ స్టెప్స్ కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా సమయం పడుతుంది. కారణం లీగల్ స్టెప్స్ అనేది 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం. అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. న్యాయపరంగా ఏం కావాలి